ప్రసాద్ గారు. అమ్మ. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే మీ టైంలో అంటే సినిమా ట్రైలరు, టీజర్ ఇవన్నీ చాలా తక్కువగా ఉండేవి. డైరెక్ట్ సినిమా చూసేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందే కొన్ని సీన్‌లు లీక్ అవ్వటం, లేతే హార్డ్ డిస్క్‌లు అవును లీక్ చేస్తున్నారు కావాలని. ఇలాంటి పరిణామాలు మీరేం చెప్తారు సార్? మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలిగా. ఇప్పుడు ఇందాక మా నాడు అడిగాడు, ఏంటి థియేటర్‌కి జనాలు రావట్లేదు. ముందు ఇప్పుడు ఏమండి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. సినిమా అసలు సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసాం కదా మనం. అంత పెద్ద స్క్రీన్ నుంచి ఆ ఎఫెక్ట్స్ నుంచి ఇప్పుడు ఆ మ్యూజిక్ ఫుల్ థియేటర్ వినటం వేరు, ఒక చేతిలో వినటం వేరు కదా. సో అన్ని మార్పులు వచ్చేసినప్పుడు ఆ మార్పులకి తగినట్టుగా మరి థియేటర్కి రావాలి, వాళ్ళు చూడాలి అని అంటే కనుక నువ్వు అడ్వర్టైజ్ చేయాలి, కొన్ని లీక్ చేయాలి. ఇలా ఉందిరా బాబు, దీంట్లో ఈ మసాలా ఉందిరా బాబు, వచ్చి చూడు అని అనాలి. సో చచ్చినట్టు ఇవాళ మనం అసలు ట్రైలరే ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా కన్నా కూడా. న్యాచురల్గా అంతే కదా. ఇందాక మనం ట్రైలర్ చూసాం, మనకు ఒక ఐడియా వచ్చింది. ఎవరో అన్నారు ఇందాక చక్క అనే, ఇది ఏదో దీంట్లో ఎదుగు మావాడు అన్నాడు, ఏంటి ఇందులో మంచి పుష్టి ఉన్నట్టుంది అది ఇది అన్నాడు మనాడు. సో అట్లా ఒక అభిప్రాయాన్ని మీకు వచ్చింది అనుకోండి, న్యాచురల్గా మీ థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా అలా కొత్త ఐడియాస్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. సార్ ఇందాక మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశానని చెప్పారు. అండ్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు కాబట్టి, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ప్రాపర్గా ఒక సినిమా పడలేదు మీకు. సో ఇప్పుడైనా ఛాన్స్ మిస్ అయిందే? ఎందుకు నాకు అట్లా అంటే, పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మధ్య ఏదో ఒక పేపర్కి, మీరు చూసారో లేదో నాకు తెలీదు. నేను అన్నయ్య దగ్గరికి